వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. సో ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేది కొన్ని మెథడ్స్ డిస్కస్ చేసామండి. సో ఇప్పుడు మనం ఇంకొక మెథడ్ డిస్కస్ చేస్తాం. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాము. డయాగ్రామ్ చూస్తే గజిబిజిగా ఉంది. ఓకే, సో దీంట్లో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. సో ఫస్ట్ మనం ఈ పార్ట్ తీసుకుందామండి. మనం ఇంతకుముందు ఒక మోడల్ డిస్కస్ చేశాం కదా. సో ఇలా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో డిస్కస్ చేశాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 1 2 3 4 5 తీసుకుంటే సమ్ ఆఫ్ ద ఆల్ నంబర్స్ ఈ 5 పార్ట్స్ 1 + 1 + 2 + 3 + 4 5 + 5 అని యాడ్ చేస్తే మనకు వచ్చింది. సేమ్ అదే రూల్ని ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనం ఈ పార్ట్ తీసుకుంటే ఇప్పుడు ఎన్ని పార్ట్స్ వచ్చాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 పార్ట్స్ వచ్చాయి. 1 + 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? ఫస్ట్ పార్ట్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. సో హౌ మెనీ 7 పార్ట్స్ని యాడ్ చేయాలి మనకు. సో ఇలాంటివి మనకు చిన్న నంబర్స్ అయితే మనం యాడ్ చేయడం ఈజీ. 1 + 2 + 3 + 4 అని. సో ఇలా మనకు ఇంకా ఎక్కువ పార్ట్స్ వస్తే యాడ్ చేయడానికి మనకు ఫార్ములా ఉందండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ n × n + 1/2. సో మనకి ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనం ఆ ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు. 1 + 2 3 + 3 6 6 + 4 10 10 + 5 15 15 + 6 21 21 + 7 28. సో అంటే ఈ ఒక్క పార్ట్లోనే మనకు 28 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనం ఒకవేళ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే n అంటే ఇక్కడ 7 కాబట్టి 7 × 7 + 1 8/2 2 1 = 2 4 = 7 4 = 28. ఇలా ఫార్ములాని యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. n × n + 1/2 సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఎప్పుడు యూజ్ చేయాలి ఈ ఫార్ములాని? 1 నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూ నంబర్స్ అయితే యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ యూజ్ చేసేది 1 నుంచి కంటిన్యూ నంబర్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్ తీసుకున్నాం. ఇది తీసుకున్నాం. ఇక్కడ వరకు తీసుకుంటే ఈ సెకండ్ పార్ట్లో ఎన్ని ట్రయాంగిల్స్ చూద్దాం. 1 2 3 4 5. సో ఇక్కడ 5 పార్ట్స్ వచ్చాయి కాబట్టి 5 నంబర్స్ని యాడ్ చేసుకున్నాం. 1 + 2 + 3 + 4 + 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది? సో బై యూజింగ్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం ఇలా క్యాలిక్యులేషన్ అయినా చేసి చెప్పచ్చు. 15 1 + 2 3 + 3 6 + 4 10 + 5 15. వెరీ గుడ్. సో సమ్ ఆఫ్ దిస్ 5 నంబర్స్ ఇస్ 15. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి 2 అయిపోయినాయి. సో నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 1 2 3 వచ్చాయి. సో సమ్ ఆఫ్ దిస్ 3 నంబర్స్ 1 + 2 + 3. వాట్ ఇస్ ద సమ్? 6. సో ఈ పార్ట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? ఓన్లీ 1 ట్రయాంగిల్ మిగిలింది. సో ఈ 1 కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు టోటల్గా యాడ్ చేసుకుంటే మనకు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది టోటల్గా తెలుస్తుంది. సో 1
7 plus 5, 7 plus 8. 12. 12 plus 8, 12 plus 8. 20. 20. 2 plus 1, 3 plus 2, 5. So 50. Totally in this diagram 50 triangles are there. ఓకే అండి, మా వీడియోస్ చూసారు కదండి. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్ మరొక వీడియోతో మళ్ళీ మరొక ట్రిప్తో మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ, బై బాయ్.